నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మెగా బ్రదర్ అట్లాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు ప్రమాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. నిజానికి ఇప్పటికే వారం క్రితమే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాగుబాబుని ఏపీ క్యాబినెట్ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామంటూ ప్రకటించడం ఒక అరుదైనటువంటి విషయంగానే చెప్పుకొస్తున్నారు ఆ కూటమి పార్టీ నేతలందరూ కూడా. అంటే ఏ విషయమైనా 1-10 సార్లు ఆలోచించేసి కానీ ప్రకటించినటువంటి చంద్రబాబు నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని చెప్పి సంచలనం రేపారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే ఆ ప్రకటన తర్వాత 1-2 రోజుల్లోనే నాగబాబు ప్రమాణం ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ వెంటనే 11-12 తేదీల్లో కలెక్టర్ సదస్సు, 13 స్వర్ణాంధ్ర 2047 డిక్లరేషన్ విడుదల, ఇక 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు, 15న పొట్టి శ్రీరాముల వర్ధంతి, ఇలా వరుస పెట్టి చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫుల్ బిజీగా అయిపోయారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు కలిసి నాగబాబు ప్రమాణం ఎప్పుడు ఏమిటి అన్నది చర్చించారని తెలుస్తుంది. అంటే ఈ ఇద్దరు నేతలు భేటీలో నాగబాబును మంత్రిగా తీసుకోవడంతో పాటుగా ఆయనకు ఏ ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన కూడా కీలకంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. నాగబాబును మంత్రిగా ముందు చేసి మరో 4 నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలలో ఒకదానికి ఎంపిక చేసి పెద్దల సభలోకి తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 6 నెలల వ్యవధిలో లోపు 2 సభల్లో కూడా ఏదో ఒక దానికి నాగబాబు సభ్యుడు కావాలి. అయితే ఆయన మంత్రిగా ఇప్పుడు ప్రమాణం చేసి ఆ నిర్దిష్ట కాలం లోపల చట్టసభలకు ఎన్నిక కావచ్చు. కానీ దానివల్ల నాగబాబు మంత్రి అయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు అని అంటున్నారు. అయితే నాగబాబుని ఎప్పుడు మంత్రిగా ప్రమాణం చేయించి ఆ ముహూర్తం ఏమిటన్నది మాత్రం చంద్రబాబు పవన్కే వదిలేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మార్గశిర మాసం కొనసాగుతోంది. మంచి రోజులు అన్నీ ఉన్నాయి. మరో 15 రోజుల్లో పుష్యమాసం ప్రవేశిస్తోంది. అది పూర్తిగా శూన్యమాసం. మళ్ళీ ఫిబ్రవరి దాకా మంచి ముహూర్తాలు అయితే లేవని కొంతమంది పండితులు అంటూ ఉన్నారు. సో అందువల్ల నాగబాబు మంత్రిగా ప్రమాణం చేసేది డిసెంబర్లోనే అని కొందరు తెగేసి మరీ చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా కొందరు అంటున్నారు. సో ఈ మేరకు మంచి ముహూర్తం డేట్ అన్ని ఫిక్స్ చేసుకుని చంద్రబాబు పవన్కే వదిలేశారనేది కొంత మెగాలో ఉన్నటువంటి చర్చ. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చర్చించింది నాగబాబుని మంత్రిగా చేసే మంచి రోజు ఏది అన్నది డిసైడ్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ మీదే ఉంది అంటున్నారు మెగా కుటుంబం. మరోవైపు చూస్తే ఒక్క నాగబాబుకే మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా, లేక ఒక చిన్న సైజులో కొంత మినీగా ఏమైనా పునర్వ్యవస్థీకరణ చేసి కొందరిని తీసి మరికొందరికి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది కూడా కొంత నర్మగర్భంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో మొత్తం 25 మంది దాకా మంత్రులను తీసుకోవచ్చు. జూన్ 12న 24 మందికి మాత్రమే తీసుకున్నారు. 25వ అభ్యర్థి అలానే ఉంది. పైగా జనసేనకు 4 మంత్రి పదవులు ఇస్తారని ప్రామిస్ ఉందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆ ఒక్క ఖాళీని భర్తీ చేయనున్నారు తప్పించి అందులో వేరే ఏమీ విశేషం లేదని స్పష్టంగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందువల్ల మంత్రివర్గంలో చిన్నపాటి మార్పులు చేర్పులు కూడా ఉండవని అంటున్నారు. ఇక నాగబాబు ఒక్కరే సింగిల్గా ప్రమాణం చేస్తారని కూడా కొందరు చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే మంత్రి పదవుల విషయంలో కోటి ఆశలు పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేనలో ఉన్నటువంటి కొందరు నేతల్లో అసంతృప్తి ఇంకా కొంతమందిలో ఉందనే వార్తలు కూడా కొంత అంటున్నారు. అవి నిరాధారం అంటూ కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులు కొట్టిపడేస్తారు. అంతా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతోందని, ఇందులో కొత్త వింతేమీ లేదని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం పట్ల ఎవరికి ప్రత్యేకంగా అసంతృప్తి ఉండే ఛాన్స్ కూడా లేదని అంటున్నారు. సో ఏది ఏమైనా చంద్రబాబు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కూటమిలో మరే ఆలోచన రాదు అని కూడా అంటున్నారు. సో మొత్తం మీద చూస్తే చంద్రబాబు పవన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కొనియాడారు ఈ వ్యవహారంలో. సో ఇప్పుడు నాగబాబుని ఎప్పుడు మంత్రిగా చేసేది కూడా పవన్కే వదిలేశారు అన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా సాగుతుంది. సో ఇప్పుడు ఆ ముహూర్తం తొందరలోనే అనౌన్స్ చేయొచ్చు అని కూడా తెలుస్తుంది. సో మీరు కూడా నాగబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.